నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। నూతన సంవత్సరం రోజుకే పోలీస్ ఐలాండ్ మెయిన్ రోడ్ పనులు పూర్తి చేయాలంటూ అర్ధరాత్రి దగ్గరుండి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్। ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో ఆలయ ధర్మకర్త మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం। నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో పాటు పాల్గొన్న జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మంతెన రామరాజు। ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జన్మదినం పురస్కరించుకుని ఉంగుటూరులో ఎంపీటీసీ పెనుగొండ బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరం సేవా కార్యక్రమాలు। నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్। జువలపాలెం శ్రీదేవి పుంత రోడ్డు నుండి దర్శిపరు వరకు 49 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్। తాడేపల్లిగూడెంలో నూతన సంవత్సర సంక్రాంతి వేడుకలు ముందే మొదలయ్యాయి అన్నట్లుగా జనసేన నేతలు సంబరాలు అంబరాన్నంటాయి। గత 9 ఏళ్లుగా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న తాడేపల్లిగూడెం ప్రాంతవాసులకు మెయిన్ రోడ్ నిర్మాణం ఒక కలగా మిగిలిన నేపథ్యంలో ఆ కల ఇప్పుడు సాకారం కావడంపై ఆనందోత్సాహం వెలువెత్తింది। అలాంటి రోడ్డును నిర్మించడానికి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యక్ష పోరాటం చేయడంతో ఆ రోడ్డు పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి। ఆయన పోరాట ఫలితంగా దాదాపు 11.5 కోట్ల వ్యయంతో 7.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి। సంక్రాంతిలోపు రోడ్డును నిర్మించి తీరుతానని ఇచ్చిన హామీ నెరవేర్చుకునేందుకు రాత్రింబవలు రోడ్డు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సారిస్తున్నారు। నూతన సంవత్సరంలోపే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో మంగళవారం రాత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలీస్ ఐలాండ్ సెంటర్లో బ్రిడ్జ్ వద్ద అర్ధరాత్రి వరకు ఉండి రోడ్డు నిర్మాణం పనులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యవేక్షించారు। తెల్లవారే వరకు కూటమి సభ్యుల పర్యవేక్షణలో తాను ఉండి ఈ రోడ్డు నిర్మాణం చేయించడం విశేషం। ఓవర్ బ్రిడ్జ్ సెంటర్లో అధ్వానంగా ఉన్న ఈ రోడ్డును అత్యంత పటిష్టంగా నిర్మించాలని కాంట్రాక్టర్లకు ఆయన సూచనలు చేశారు। అత్యంత గతుకులమయంగా ఉండి ప్రాణాంతకంగా మారిన ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కావాల్సిండటంతో జనసేన నేతలు కార్యకర్తలు అభిమానులు స్థానిక ప్రజలు టపాసులు కాల్చి తమ ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు। బొలిశెట్టి అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే బొలిశెట్టి అనే నినాదాలతో పోలీస్ ఐలాండ్ ప్రాంతం మారుమ్రోగింది। ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, పూళ్ల బాబీ, మద్దాల మణికుమార్, పాలూరి వెంకటేశ్వరరావు, కాల గోపీకృష్ణ, నీలపాల దినేష్, చాపల రమేష్, గుండుమోగుల సురేష్, అత్తిలి బాబీ, పాలూరి బోరయ్య, కామిశెట్టి శ్రీనివాస్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, నిమ్మకాయల సత్యబాబు, మద్దిపాటి ధర్మేంద్ర, రాచర్ల గిరిధర్, అడ్డగర్ల సూరి, నలగంచి రాంబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు। శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన పల్లిపూర్లో గాని వార్డు బాటలో గాని ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడికక్కడ రోడ్ల విషయంలో గాని సంక్షేమ పథకాల విషయంలో గాని మరి ఇవాళ ఎంత దగ్గరుండి పనిచేయించడం అనేది మన అందరం కూడా గ్రహిస్తున్నాం। ఇంకో విషయం ఏంటంటే ఏదైతే ప్రజలు నమ్మి నన్ను ఓటేశారో ఆ ఆలోచనతో అసెంబ్లీలో ఒకటే ఒక మాట మాట్లాడారు। ఏదైతే ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లు వేశారు, ఓట్లు వేయడం వల్ల ఈ రోజు తాడేపూడి నియోజకవర్గం అంతా కూడా మరి రోడ్లో వెళ్తుంటే ప్రజలందరినీ చూసి నాకు ఏదో బాధ అనిపిస్తుంది, ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి అసెంబ్లీలో దమ్ము ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు। దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఏదైతే రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు కానీ వాళ్ళందరూ కూడా స్పందించి తాడేపూడి నియోజకవర్గానికి ఈ రోజు సుమారు ఏదైతే మన బాదంపూడి దగ్గర నుంచి బైపాస్ కనకదుర్గం దాకా సుమారు 14 కోట్ల రూపాయలు ఇక్కడ ఇవ్వడం, అదే కాకుండా దేవుపొంత రోడ్డు సుమారు 20 కోట్ల రూపాయలతోటి ఈ రోజు సంక్రాంతి పండుగకి ముందుగా మాకు తాడేపూడి నియోజకవర్గానికి పండగ తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు।
ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో తాడేపల్లిగూడెం మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో గోపీనాథపట్నంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం రాత్రి ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని చాగంటి వారి ప్రవచనాన్ని శ్రద్ధగా ఆలకించారు. ఈ కార్యక్రమంలో కొట్టు మురళీకృష్ణ, కొట్టు తాతాజీ, కొట్టు నాగు, కొట్టు అంజబాబు, కొట్టు నాగభూషణం, నిమ్మల నాని, కర్రి భాస్కరరావు, బండారు నాగు, కరిబండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భరిస్తూ నేను తెలియచేస్తున్నాను. చూడు నిజానికి అమ్మ హాస్యం అట్లా పర్యాయములు చేశారు అని మంచి పని చేసి అది ఇంకోటే ఏకాదశినాడు అంటే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితాన్ని వస్తాడు. మరణకాలంలో ఆ నోరు ఉన్నటువంటి వాళ్ళు కష్టం వస్తే భగవంతుణ్ణి పిలుస్తారు. కానీ కృష్ణ, నా బిడ్డలు దూడలు, నా జాతిలో పుట్టిన ఆవులు, ఎద్దులు ఇవి నోరెత్తి పిలవలేవు. కానీ వాటిని కూడా వదిలిపెట్టేయకుండా, ఒక దూడ కూడా మరణించకుండా నా జాతినంతటినీ కాపాడావు. కొండ కింద పెట్టుకొని గోవులను కాపాడావు కాబట్టి నిన్ను గోవిందా అని పిలుస్తున్నానని కామధేనువు పలుకుతుండగా పట్టాభిషేకం చేశాడు దేవేంద్రుడు. అందుకే గోవింద పట్టాభిషేకం అంటారు. విచిత్రం ఏంటంటే శ్రీరామ పట్టాభిషేకం కన్నా గోవింద పట్టాభిషేకమే విష్ణుమూర్తికి ఇష్టంట. 7 రాత్రులు 7 పగళ్ళు నన్ను నమ్మని వాళ్ళని కూడా నేను బంధువులారా అని పిలిచి రక్షించిన నామం గోవింద నామం. అందుకని గోవింద అంటే ఉలిక్కి పడతాట. అందుకని ఏకాదశి నాడు ఏం వినాలి అంటే గోవిందనామం గురించి వినరా అని చెప్తారు పెద్దలు. అందుకే మీరు చూడండి, తెలుగునాట ప్రత్యేకించి ఏది జరగనివ్వండి గోవిందాయే. గోవిందా అని మనసారా అనగలిగితే గోవింద పట్టాభిషేకం ఇవాళ ముక్కోటి ఏకాదశి నాడు వింటే చాలు. ఎవరైనా గోవింద అంటేట ఉలిక్కి పడతాట. రే 7 రాత్రులు 7 పొగాళ్ళు కొండెత్తి పట్టి నమ్మని వాళ్ళని నమ్మించి బతిమాలి లోపలికి తెచ్చుకుని రక్షించిన నామం ఎవడో పలుకుతున్నాడు, నేను రక్షించాలనుకుంటాట. అంత గొప్ప నామం. మీరు నామము ఏం చేస్తుంది అంటే గౌణమై భగవంతుని యొక్క గుణమును ప్రకాశింపచేస్తుంది. తెలుగునాట శుభమవనివ్వండి అశుభమ అవనివ్వండి గోవిందే. ఇంకో నామం చెప్పరు, ఎక్కువ గోవింద. పరమశివుడి విషయంలో అయితే హర హర మహాదేవ, శంభో శంకర. ఈ 2 నామములు శక్తివంతములు. మీరు చూడండి, అందుకే భోజనాలు పెట్టారనుకోండి, భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ, గోవిందా గోవిందా అంటే అందరూ తినడం మొదలెట్టండి. తలుపు తీకపోయినా గోవిందా, తలుపు తీసినా గోవిందా. పరీక్ష పోయిందనుకోండి, గోవింద కొట్టేశాడంటారు. ఆఖరికి గోవిందా ఎంత ప్రాశస్యం అంటే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, నలుగురు 4 వైపులా పట్టుకుని పైకెత్తేస్తూ గోవిందా గోవిందా అంటూ పైకెత్తేస్తారు. అంటే మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి వెళ్ళిపోయిన వరకు గోవిందనామం. భగవన్నామం అంత శక్తివంతం. ఇంతకీ నేను పెద్దలు గౌరవనీయులు శ్రీ కోటేశ్వరరావు గారు అంటే వారి గురించి పరిచయం ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే వారిని పరిచయం చేయవలసిన అవసరం లేని మహానుభావులు ఆయన స్వయంగా మరి ఆయనకి పూర్వజన్మ సుకృతం, ఆయన వాక్శుద్ధి, ఆయన ఆ సరస్వతి మాత కటాక్షించి వారు ఏం మాట్లాడినా అంటే మనకు తెలిసిన పండితులు ఉంటారు, వేదం చదువుకున్న వాళ్ళు, పురాణ ఇతిహాసాలు చదివిన వాళ్ళు అందరూ ఉంటారు. కానీ అలవోకగా ప్రసంగం చేసేటప్పుడు ఏ అంశం మీద మాట్లాడుతుండగా ఆ అంశానికి సంబంధించిన ఘట్టాలన్నీ కూడా వారి నోట్లోంచి ధారావాహికంగా రావడం అనేది ఆ సరస్వతి వారి కటాక్షం.
అది వారికి సిద్ధించింది, అమ్మవారికి కనిపించింది. మరి అటువంటి పెద్దలు మళ్ళీ ఇవాళ మూడోసారి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒక చిన్న సంఘటన చెప్పి కోటేశ్వరరావు గారికి ఒక విషయం వారి దృష్టిలో పెట్టారు. భక్తాంజనేయ స్వామి ప్రతిష్ట చేస్తున్నాం సార్. ఆ రోజున మన వేదాంత రాజగోపాల్ చక్రవర్తి గారు ప్రతిష్ట కార్యక్రమం వచ్చారు. పెద్ద కోటేశ్వరరావు గారిని కూడా సంప్రదించడం జరిగింది. అప్పుడు ఈ ఆలయ నిర్మాణం లోపల ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వారం కూడా ప్రవేశించి స్వామి దర్శనానంతరం ఉత్తర ద్వారం కూడా బయటకు వచ్చేలాగా ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ బ్రహ్మరాంక మల్లికార్జున స్వామి ఆలయం శివాలయం నిర్మాణాలు చేయాలన్నప్పుడు మళ్ళీ నేను పెద్దల్ని కోరటం జరిగింది. వారి సూచన సలహా మేరకు పశ్చిమముఖంగా పశ్చిమముఖ శివాలయం కడితే చాలా విశేషంగా ఉంటుందని వారి సూచనతోటి అదే రాతి నిర్మాణం పర్మనెంట్ గా మరి గతంలో మన ఈ చరిత్ర 100 సంవత్సరాల ఆలయాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే నిలబడుకోవాలనే ఉద్దేశంతో రాతి నిర్మాణం చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో పెంటపాడు మండలం కోరుమిల్లి రావిపాడు గ్రామాలలో పట్టణం 25 వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఏపీఐఐసి చైర్మన్, టీడీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ములగాల బాబ్జీ, గారపాటి భాస్కర్ రావు, పరిమి సురేష్, కరుటూరి గోవింద్, పిచ్చుకల వెంకటేశ్వరరావు, ములగాల సుబ్రహ్మణ్యం, మాదాసు సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, పూడి బాలాజీ, పూడి సురేంద్ర, వర్రి విజయ్, మొన్నెం లీల, ఈదుపల్లి వాసు, బొక్కా శ్రీనివాస్, పుట్ట రాంబాబు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ కొంచెం కింద ఆరోగ్యం బాగుందమ్మా. ఇప్పుడు షేర్ చేసుకుంటున్నారా? ఓకే సార్. గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారి యొక్క నాయకత్వంలో, పల్లా శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు బాబ్జీ గారు కానీ, మేము జిల్లా కమిటీ కానీ మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫంక్షన్ అది చూస్తున్నాం మనం. జనరల్గా రేపు 1వ తారీఖు ఇవ్వాలి, హాలిడే ఉంది, ఒకరోజు ముందరే ఇస్తున్నాం. అట్లా ఏదన్నా ఒక 2-3 రోజుల ముందర హాలిడేస్ ఉంటే కూడా 1వ తారీఖు ముందరే ఇచ్చి పెన్షన్ కార్యక్రమం కానీ, ఈరోజు మహిళలు ప్రతి ఇంట్లో కూడా చదువుకోవాలి, పిల్లలందరూ చదువుకోవాలని చెప్పి ఎంతమంది ఉన్నా, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 కూడా మహిళలకి సంబంధించి వారు ఏదైతే పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, తండ్రి కానీ తల్లి కానీ ఎక్కడా కూడా పిల్లల ద్వారా భారం కాకూడదని చెప్పి ఈరోజు వెనకబడినటువంటి తరగతులు ఎస్టీ ఎస్సీల్లో ఎక్కువ మంది పిల్లలు చాలామంది ఉన్నారు. వారి పిల్లల కోసం కూడా ఈరోజు గతంలో ఒక మనిషికే ఇచ్చేవారు, ఈరోజు అందరికీ ఇచ్చి ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా పక్క రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందర తీసుకెళ్తా ఉంది. ఉచిత బస్ సర్వీసు ఏదైతే మన యొక్క గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఉచిత బస్సు కార్యక్రమం ద్వారా ఈరోజు చక్కగా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రైతులకు కూడా ఏదైతే మనకు సంబంధించిన డబ్బులు వేయడంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ముందు చేస్తాం. అదేవిధంగా ఈరోజు నాకు వీరందరూ కూడా ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి
శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, అలాగే మంత్రివర్యులు కానీ, ఇన్ఛార్జి మంత్రులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏకాభిప్రాయంతో రెండోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వచ్చినప్పుడు వీరందరూ కూడా పలికినటువంటి స్వాగతానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా మాకు సెక్రటరీగా కూడా మోహన్ గారిని ఎంతో ఉత్సాహవంతుడు, అంటే మన యొక్క పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆయనకి కానీ నేను కానీ రాబోయే లోకల్ బాడీస్లో అన్నీ కూడా 100% ఎన్డీఏ కూటమి గెలుపొందుతుంది. దానికి మీ అందరి సహాయ సహకారాలు మరొకసారి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నాయకులందరూ కూడా ఇలా అధ్యక్షులుగా రాంబాబు గారే ఉంటే బాగుంటుందని బాబ్జీ గారు చెప్పడం, బాబ్జీ గారు హైకమాండ్కి కానీ అలా చెప్పడం కూడా నా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది అధికారం వచ్చాక పదవి కోసం ఆకాంక్షిస్తూ ఉంటారు చాలామంది. అది తప్పని కాదు, వారు కూడా పార్టీలో ఒక భాగమే. కానీ అయినప్పటికీ కూడా పార్టీ ఒక దృఢ సంకల్పంతో ఏదైతే నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనలు కానీ అదేవిధంగా ద్వారా నేను ఈరోజు ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000 రూపాయలకు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మనం ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళలో మరి మారుమోగిపోయే నినాదం ఏంటంటే, మాకు ఈవేళ మా పోషణకి లోటు లేకుండా ఉంది, మా మందులకి ఇబ్బంది లేకుండా ఉంది, మాకు రేషన్ బియ్యం వస్తున్నాయి, అలాగే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరి మీద ఆధారపడుకోకుండా ఈవేళ మరి బతకగలుగుతున్నాం అన్న ఒపీనియన్ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉంది. పెన్షన్ తీసుకునే ప్రతి వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, అలాగే వికలాంగు పెన్షన్ కానీ, మరి వేళ డయాలసిస్ చేసుకునే మరి కిడ్నీ బాధితుల పెన్షన్ కానీ, మరి ఇవన్నీ కూడా మరి అలాగే బెడ్ రీడింగ్ ఉన్న వ్యక్తులకు కానీ దాదాపు 4,000 నుంచి 15,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఈవేళ నిన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 53,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతుందని చెప్పి. అంటే ఇంత పెద్ద ఎత్తున నిధుల్ని మరి రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకి ఆదుకోవాలని, వితంతువుల్ని ఆదుకోవాలని, అలాగే వికలాంగుల్ని ఆదుకోవాలని, బెడ్ రీడింగ్ ఉన్న పేషెంట్లను అందరినీ ఆదుకోవాలని, ఇలాగా ఇన్ని కార్యక్రమాలు దీనివల్ల లబ్ధి పొందడం జరుగుతుంది. దానికోసం ఎంతైనా చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఈవేళ మిత్రులు గౌరవనీయులు రామరాజు గారు మరి సంవత్సరం క్రితం ఆయన తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మరి సమర్థవంతమైన నాయకత్వాన్ని మరి తెలుగుదేశం పార్టీ పెద్దలు మాకు అప్పచెప్పడం జరిగింది. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. మరి మనం 2 సంవత్సరాలకి ఒకసారి మరి అధ్యక్షుడిని ఎన్నుకునే విధానం మన పార్టీలో ఉంది. జిల్లా మొత్తం ఏ ఒక్కరో కాదు, జిల్లా మొత్తం రామరాజు గారే ఉండాలి, వేరే అభిప్రాయం లేదని చెప్పి అందరూ కూడా రాసి ఇవ్వడం ఒక అద్భుతమైన విషయం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి 25,000 రూపాయలు, 2,50,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పట్టాదారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, ప్రతిరోజు కూడా ప్రజల వద్దకే వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అలాగే ప్రజల వద్దకే సచివాలయం స్టాఫ్ ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్ ఈ రోజు 31వ తారీఖున ఇవ్వడం అంటే చాలా ఆనందకరం. ఎందుకంటే ఒక రోజు ముందు ఇచ్చేసి ప్రజల యొక్క ముఖంలో ఆనందం చూడడం. అలాగే గతంలో అయితే ఎవరైనా పెన్షన్ ఈ నెల తీసుకోకపోతే వచ్చే నెల ఇచ్చేవారు కాదు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 3 నెలల వరకు ఇచ్చే ఛాన్స్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అన్ని కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఇచ్చిన హామీ నిలబెడుతూ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తూ 3,000 పెంచిన 4,000 కలిపి 7,000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా ప్రతి లబ్ధిదారుడి దగ్గరికి కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది. ఈ అధికారంలో ఇచ్చిన మాట హామీ నిలబెట్టుకున్నారు. అదేవిధంగా సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు జరుగుతున్నాయని ప్రజలందరికీ తెలియపరచడంతో ఈ పెన్షన్ ఇస్తుంటే ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కోరిమిల్లి గ్రామం గురించి మీకు చెప్పాలండి, ఈ కోరిమిల్లి గ్రామం 1983 ఎలక్షన్లు మొదలవుతూ 2000 మన జరిగిన 24 ఎలక్షన్ల వరకు కూడా అసెంబ్లీ కానీ పార్లమెంట్కి కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ ఏ ఎలక్షన్లో కూడా మైనస్ రాని గ్రామం. పెంటపాడు మండలం 4-5 ఉంటే అన్నింటిలో కోరిమిల్లి గ్రామం ఓటుగా నిలుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ కార్యక్రమం అంకిత భావంతో చేయడం వల్ల ఈ ప్రగతి సాధించగలిగారు. ముఖ్యంగా బాబ్జీ గారి నాయకత్వంలో గడిచిన ఎన్నికల్లో కానీ అంత ముందు కానీ ఆయన ఇన్ఛార్జ్ అయిన తర్వాత అన్ని కార్యక్రమాలని కూడా ఈ కోరికమేలు గ్రామంలో పెద్ద ఎత్తున చేయడం, అదేవిధంగా ఏదైనా అవసరం అయితే గ్రామం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తాడేపల్లిలో జరిగే కార్యక్రమాలకు తరలిరావడం పట్ల వారు ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఉంగుటూరు గ్రామంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉంగుటూరు వైష్ణవి ఆసుపత్రి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ సంయుక్త కార్యదర్శి ఎంపీటీసీ పెనుగొండ బాలకృష్ణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వాసుబాబు సోదరులు పుప్పాల చిన్నబాబు హాజరయ్యి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. పెనుగొండ బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుపుతున్న వెలుగు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు 3 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంకును గ్రామానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెనుగొండ సూర్యచంద్రరావు, వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు మరడా మంగారావు, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి, మాజీ సొసైటీ అధ్యక్షులు ఎలిశెట్టి పాపారావు బాబ్జీ, పుప్పాల గోపి, వెజ్జు వెంకటేశ్వరరావు, సంకు సత్యకుమార్, మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనందరి ప్రీతం నాయకులు, ఉంగుటూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి రక్తదాన శిబిర కేంద్రం, అలాగే వృద్ధులకు దుప్పట్లు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం. ఆయన లోకల్లో లేకపోయినా ఆయన అభిమానులు, ఆయన అభిమానించే నాయకులు మరి ఈరోజు పెద్ద ఎత్తున కేక్ కటింగ్లు అవనివ్వండి, మరి సేవా కార్యక్రమాలు అవనివ్వండి, మరి చేయటం చాలా అభినందనీయం. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి వాళ్ళ వృద్ధులకు దుప్పట్లు, అలాగే ఫ్రూట్స్, మరి రక్తదాన శిబిర కేంద్రం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మా ప్రీతమ నాయకులు, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పిఎస్సి సభ్యులు శ్రీ పుప్పాల వాసుబాబు గారి జన్మదినం పురస్కరించుకుని ఉంగుటూరు గ్రామం వెలుగు సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అలాగే వృద్ధులకు పండ్లు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, అలాగే అనాథాశ్రమంలోకి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం, ఉంగుటూరు గ్రామానికి వాటర్ ట్యాంక్, మంచినీటి వాటర్ ట్యాంకు సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ ట్యాంకు వెలుగు సంస్థ ద్వారా ఆయన జన్మదినం పురస్కరించుకుని ఈరోజు గ్రామానికి ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ, మా ప్రీతమ నాయకులు వాసుబాబు గారికి మరొకసారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఆయన నాయకత్వంలో మేమందరం కూడా నడుచుకుంటూ ఆయన ఉన్నత పదవులు పొందాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటూ. నూతన సంవత్సర వేడుకలో నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తాడేపల్లిగూడెం పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే డయల్ 112 లేదా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సీఐ ఆదిప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెంలో జువ్వలపాలెం, శ్రీదేవి పుంత, దర్శిపర్రు రోడ్డుకు 49 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పాలూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు నిర్మాణం నాణ్యత అంశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పూలబాబి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి పరిష్కారం చేస్తున్నారని అన్నారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఈతుకోటి తాతాజీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్నారని, గిట్టని వారు అభివృద్ధిని ఓర్వలేక అనేక మాటలు మాట్లాడుతున్నారని, అది సరికాదని, బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కృషిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు పాలూరి వెంకటేశ్వరరావు, పాలూరి బోరయ్య, వర్తనపల్లి కాశీ, పూళ్ల బాబీ, చల్లారెడ్డి, మైలవరపు రాజేందర్ ప్రసాద్, గుండుమోగుల సురేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, చాపల రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రతి వ్యక్తికి ఆ స్వామివారి కరుణాకటాక్షాలను కోరుకుంటూ ఇది ఒక మంచి రోడ్డు. ఎందుకంటే శ్రీదేవిపుంత రోడ్డు ఎదర సిమెంట్ రోడ్డు, వెనకాల బీటీ రోడ్డుతో దర్శపరి కలుపుతున్నారంటే ఇవాళ దర్శపరి వెళ్ళాలంటే తణుకు నుంచి వచ్చేవాళ్ళు కానీ, గుడి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఆ రోడ్లోకి వెళ్ళేదానికి చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. శ్రీదేవిపుంత నుంచి వస్తే ఈజీగా దర్శపరి వెళ్ళిపోవచ్చు. అదే కాకుండా శ్రీదేవిపుంత రోడ్లో వచ్చి ఇటు మన సంత మార్కెట్లోకి వెళ్ళిపోవడం కూడా సిమెంట్ రోడ్డు మొన్న లేటెస్ట్ కూడా 78 లక్షలతో అక్కడ కూడా ఎమ్మెల్యే గారు వేయించారు. ఇది ఒక 50 లక్షలని ఇప్పుడు తెలిసింది. ఏదైనా ఎమ్మెల్యే గారు ఒక పట్టుదలతో అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో, ఎన్ఆర్జీ ఫండ్స్ అనుకోండి, మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారు, మా ఎంపీ శ్రీనివాస్ వర్మ గారి సహకారంతో మరి పెద్ద ఎత్తున రోడ్లు వేసే కార్యక్రమం. దీని ఆయన మాట అన్నారు మొన్న మధ్యన మాడుతూ మనకు 10 రోజుల క్రితం, సంక్రాంతి పండగకి తాడేపల్లి మెయిన్ రోడ్డు పూర్తి చేస్తానని. అది ఎప్పటి నుంచో ఆగిపోతే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్లి కాంట్రాక్టర్ని మరి రాష్ట్రంలో ఎవరు అడగనంత ధైర్యంగా దాని మీద ఆయనతో డిస్కస్ చేసి అక్కడ వాళ్ళకి డబ్బులు ఇప్పించి వాళ్ళతో మరి ఎప్పుడో టెండర్లు అయినా ఇవాళ పని చేపించి మరి సంక్రాంతి పండగకి బస్సులు ఊళ్ళోకి వచ్చి వెళ్ళాలి అని ఏమన్నా దాని విధంగా క్వాలిటీ వర్క్ చేస్తున్నారు. ఇది ఒక పట్టుదలతో మరి ఈ 5 ఏళ్ళు ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఆయన ఎమ్మెల్యేగా మరి ఈ రోడ్లన్నీ కూడా డ్రైన్స్ కానీ మహిళా సోదరులను కోరుకున్న విధంగా తాడేపల్లి పట్టణాన్ని తయారు చేస్తాక ఆయన కంకణం కట్టున్నారు. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఎన్నిసార్లు ఎన్నుకుంటే అంత మంచిగా తాడేపల్లి పట్టణం బాగుపడితే. కొంతమంది వ్యక్తులు ఇంకా మాయాలోకంలో మాట్లాడుతూ అలాంటివి పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు జరిగిన అరిష్టాన్ని చూసి కూడా కళ్ళతో ఇంకా మాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాడతారు. ఏదైనా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు చేస్తున్న కార్యక్రమంకి మన ప్రజలందరూ పూర్తిగా మద్దతు ఇచ్చి మరి ఆయన్ని మరొకసారి కాదు ఎమ్మెల్యే ఎన్నుకున్న రోజునే మన నియోజకవర్గం ఇంకా బాగుపడుతుందని చెప్తూ ఆయన ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. జోలపాలెం హైవేకి వెళ్ళే రోడ్డు మన స్థానిక శాసనసభ్యులు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు గోతులు పడిపోయి నానా అవస్థలు పడితే ఎవరు పట్టించుకోలేదు. మన ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్లో చెప్తే నేను రోడ్డు పోంచి బాధ్యత నాదని చెప్పారు. అలాగే ఆయన సంక్రాంతి ముందే పోసేస్తానని చెప్పారు. అలాగే ఓటుదరికి వేళ ఆయన ఈ రోడ్డు శంకుస్థాపన చేయించి పోయించడం కూడా మొదలెట్టడం జరిగింది. ఇదే కాదు మన హైవే రోడ్డు కూడా ఆయన సంక్రాంతి ముందే పోయిందన్నారు. అది కూడా మనకు పోయించినందుకు మన జోలపాలెం ప్రజల తరపున ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే పని చేసిన వ్యక్తిని ఎప్పుడూ మర్చిపోకూడదు, మనం గుర్తుండించుకోవాలి. ఇవి రోడ్డు అవుతున్నారు, ఈ రోడ్డు ఎవరో వచ్చారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు పోచారు అన్న దృష్టి మనలో అందరికీ ఉండాలని, మన గ్రామ ప్రజలందరికీ కూడా అది ఎప్పుడు కూడా మద్దతుగా ఆయనకు ఉండాలని. అలాగే ఇక్కడ ఈ శ్రీదేవి నగర్లో పట్టాలు ఇస్తా ఉన్నామండి, అది కూడా మీరు ఉగాదికో లోపల ఇప్పిస్తే వాళ్ళు కూడా మీకు మంచి ఇక్కడ ఘన సన్మానం చేయాలని మేము మా గ్రామం తరపున మేము అందరూ కోరుకుంటున్నామండి. జోలపాలెం శ్రీదేవి పొంద అలాగే దర్శపరు మీదుగా 49 లక్షల వ్యయంతో సీసీ రోడ్ కమ్ బీటీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా సంక్రాంతి వాతావరణం ముందే నెలకొల్పేలాగా మా శాసనసభ్యులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా నియోజకవర్గం అంతా పండగ వాతావరణం నెలకొల్పేలాగా ప్రతి రోడ్డు వేయించడం, అలాగే దగ్గరుండి ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ హైవే రోడ్డు అయితే కనుక, లింక్ రోడ్లు అయితే కనుక ప్రతిదీ పండగలోపు అందరికీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మనకు కూడా సంక్రాంతి వాతావరణం కనపడేలాగా రూపుదిద్దారు. అలాగే ఇప్పుడు
ఇక్కడ శ్రీదేవిపుంత వాసులు ఇక్కడ పని మొదలెట్టగానే ఇక్కడ ఇంతకాలం మమ్మల్ని ఎవరైనా పట్టించుకోలేదు, కానీ మేము ఒక్కసారి అడగగానే మాకు ఎమ్మెల్యే గారు ఇంత మంచి పని చేస్తారని మేము అనుకోలేదు అని అనడం ఇక్కడ మేము విన్నాం. ఏడాదిగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో సూపర్ హిట్గా నిలిచిందని రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏడాది కాలంలో అమలు చేసిన పథకాల గురించి వివరించారు. ప్రజలకు చేరువయ్యేలా ఎన్డీఏ ప్రభుత్వం నిలిచిందన్నారు. టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, టీడీపీ అధ్యక్షుడు రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, దాట్ల జగన్నాథరాజు, దొడ్ల బాలాజీ, శ్రీరాములు విజయలక్ష్మి, ముప్పిడి రమేష్ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 7 మాసాలు అవుతా ఉంది. ఏదైతే సూపర్ 6 పథకం సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారో ప్రజలంతా, దానికి సంబంధించిన తల్లికి వందనం ద్వారా 10,000 కోట్ల రూపాయలు మరి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా లబ్ధిదారులకి, అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా వేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం ఒకటి. ఇవన్నీ కూడా ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పథకాలుగా చెప్పక తప్పదు. అలాగే స్త్రీ శక్తి పేరుతోటి దాదాపుగా ఎవరికి కూడా స్త్రీలందరికీ కూడా బస్సుల్లో ఉచిత రవాణా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి దాదాపుగా 1,144 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి చెల్లించే పరిస్థితి ఉన్నది. దాంట్లో భాగంగా 260 కోట్లు ఆల్రెడీగా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా 46 లక్షల మంది రైతులు లబ్ధి పొందేలాగా వాళ్ళకి 12,000 రూపాయలు 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయడానికి గాను మొదటి విడత ఇవ్వడం జరిగింది. రెండో విడత కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 1000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేయడం జరిగింది. అలాగే మరో 3,000 కోట్ల రూపాయలతోటి రోడ్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే పరిశ్రమలు చూస్తే 20 లక్షల కోట్లు టార్గెట్గా పెట్టుకుని పరిశ్రమల్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కర్నూలు ఇలాగా అన్ని ప్రాంతాలకే సమంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. పాత సంవత్సరం గతించి ఇదిగో నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్న శుభ సందర్భంలో పల్లెలు పట్టణాలు కూడా ఈ యొక్క సంక్రాంతి నూతన సంవత్సర శోభ ఎంతో సుందరవనంగా రాష్ట్ర ప్రభుత్వం మన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రం ఎంతో సంక్రాంతి శోభ విరజిల్లుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే రోడ్లు కానివ్వండి, ఈ రోజు అయితే జరిగిన పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అవ్వతాతలు ఎంతో సంతోషంతో పండుగకు ముందే మాకు ఒక పెద్ద కొడుకుగా మా ఇంటికి ఒక దిక్కుగా మమ్మల్ని గుర్తించి ఈ రోజు మాకు పెన్షన్ అందించినందుకు ఎంతో ఆనందించి వారి దీవెనలు కూడా ఇచ్చారు. అలాగే ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఇచ్చిన మాట నిలబెట్టే నాయకుడు మన నాయకుడు లెజెండరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో వేంచేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఆలయ ధర్మకర్త మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబం ఆధ్వర్యంలో వేడుకగా జరుగుతున్నాయి. బుధవారం నాడు శ్రీ సీతారామస్వామి వారికి మేల్కొల్పు సేవలు జరిగాయి. శ్రీరామ పట్టాభిషేక హోమం, జయాది హోమం, పూర్ణాహుతి జరిగాయి. కొట్టు సరస్వతి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో ద్వాదశి అన్న సమారాధన జరిగింది. అయ్యప్ప స్వాములకు, భవానీ స్వాములకు ప్రత్యేక భోజనం ఏర్పాట్లు చేశారు. పూజల్లో కొట్టు సత్యనారాయణ సౌదరి కుమారి దంపతులు, కొట్టు తాతాజీ కృష్ణకుమారి దంపతులు, కొట్టు అంజబాబి దంపతులు, కొట్టు సూరుబాబి దంపతులు, కొట్టు నాగభూషణం దంపతులు, నిమ్మల నాని తదితరులు పాల్గొన్నారు. ద్వాదశి అన్న సమారాధనలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గం నుండి సుమారు 10,000 మంది అన్న సమారాధనలో భాగస్వాములయ్యారు.
ఏం చేస్తున్నారా? గోపినాథపట్నంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవాలన్నీ కూడా ఇవాళ అన్న సమారాధన జరుగుతూ ఉంది. గత 3 రోజుల నుంచి, ఇది వాళ్ళ 4వ రోజు. ఈ 4 రోజుల నుంచి కూడా వేలాది మంది భక్తులు రావటం, స్వామివారిని దర్శించుకోవటం, శివాలయంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో మల్లికార్జున స్వామిని, బ్రహ్మరామగామ వారిని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని నిన్నటి రోజున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వార దర్శనం వేలాది మంది భక్తులకి అక్కడ కల్పించడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇవాళ కూడా పెద్ద ఎత్తున ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చారు. వేలాదిగా అందరికీ కూడా మరి స్వామివారి ప్రసాదాన్ని మరి సేకరించి అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆ స్వామి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి బాగా ఎక్కువగా స్వామి కటాక్షాలు కలగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతోటి ఉండాలని, ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, ఇవాళతోటి ఈ సంవత్సరం ఆఖరి రోజు, ఈ సంవత్సరం వాళ్ళతోటి వీడుకోలు పలుకుతాం. రాత్రికి మళ్ళీ అర్ధరాత్రి నుంచి కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతాం. ఈ 2025లో చాలా మన పరిపాలకుల యొక్క అసమర్థత, అశ్రద్ధ, వాళ్ళకి ప్రజల మీద విశ్వాసం లేకపోవడం, కేవలం ఎలక్షన్ల వరకే ప్రజలు కానీ తర్వాత మనకు ప్రజలతో పని లేదన్న ఒక చులకన భావన ఈ 2025లో జరిగిన సంఘటనలన్నీ కూడా రుజువు చేస్తూ ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో అయినా ఆ భగవంతుడు మా ఆంజనేయ స్వామి, ఆ బ్రహ్మరామక మల్లికార్జున స్వామి, సీతారామచంద్రుల వారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరి పాలకులకి కొంచెం మంచి ఆలోచనలు ఇచ్చి అన్ని రకాలుగా కూడా ఈ కొత్త సంవత్సరంలో ఏ రకమైన ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇస్తారన్న పథకాలన్నీ సక్రమంగా అందజేసే విధంగా అందజేయడానికి తగిన మరి ఆలోచన కూడా వాళ్ళకి ప్రసాదిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఆ రకంగా 2026లో మేలు జరగాలని, మేలు జరుగుతుందని ఆశిస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ.
ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.